నమస్కారం. విడాకుల కేసులో స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమాన భరణం ఇవ్వొచ్చా అనే ప్రశ్న తలెత్తినప్పుడు సర్వసాధారణంగా మహిళలే ఎక్కువ శాతం భర్తలు మమ్మల్ని హింసకు గురి చేస్తున్నారు, మా పిల్లల్ని చూడట్లేరు, మా పోషణార్థానికై మా మెయింటెనెన్స్ మాకు కావాలి అని న్యాయస్థానాలను ఆశ్రయించడం జరుగుతుంది. కొన్ని పరిస్థితులలో విడాకుల విషయంలో విడాకులు తీసుకున్నటువంటి భర్త గాని భార్య గాని, భార్య విద్యావంతురాలై ఉద్యోగి అయి భర్త ఆర్థికంగా కుంటుపడిపోయి చాతగాని పరిస్థితుల్లో, సంపాదన చాతగాని పరిస్థితులలో విడాకులు తీసుకునేటప్పుడు భర్త కూడా భార్య నుంచి భరణం ఆశించవచ్చు. హిందూ వివాహ చట్టం సెక్షన్ 24 ప్రకారం యాక్సిడెంట్ లో శరీర భాగాలు కోల్పోయిన, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినప్పుడు మంచానికే పరిమితమై ఆర్థికంగా కుంటుపడిపోయినటువంటి భర్త భార్య నుంచి భరణం కోల్పోవచ్చు. ఈ రోజు మహిళలకు చట్టాలని చుట్టాలని మహిళలు ఏం పెట్టినా, ఏ కేసులు పెట్టినా మహిళలే నెట్టుకొని వస్తున్నారు, మహిళలదే విజయం, పురుషుల్ని అనగదొక్కుతున్నారు అనేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. అంటే భర్తలను బాధితులను చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు. వివాహ వ్యవస్థ అనేది పవిత్రమైనటువంటి బంధము. వివాహ వ్యవస్థను అందరూ కూడా గౌరవించాలి. కానీ ఈ రోజు చూస్తా ఉంటే వివాహ వ్యవస్థను స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మకిలి పట్టించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హింసించి, కొట్టి, తిట్టి, తిండి పట్టనటువంటి భర్త దెబ్బలు తట్టుకొని పిల్లల కోసం, కుటుంబం కోసం, కుటుంబ పరువు కోసము తాళి కట్టిన భర్తను గౌరవించేటువంటి మహిళలు ఉన్నారు. అలాంటి మహిళలకు చట్టాలన్నీ నిజంగా చుట్టాలవుతాయి. వాళ్ళని తనను తాను రక్షించుకోవడానికి చట్టాలెప్పుడు కూడా వాళ్ళకి సహకరిస్తా ఉంటాయి. కానీ ఒళ్ళు కొవ్వెక్కి భర్తలను హింసించి, ఈ భర్త అంటే నాకు ఇష్టం లేదు, వాడు సంపాదన లేదు, వాడు కుర్తిలాగున్నాడు, వాడు నల్లగా ఉన్నాడు, వాడంటే నాకు నచ్చలేదు అంటూ నలుగురిలో అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ భర్తను నానా హింసలు పెట్టేటువంటి ఆడవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళకి మాత్రం చట్టాలు వర్తించవండి. నిజంగా ఇది చెప్పడానికి నాకే ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనా మహిళ అయినా పురుషుడైనా సమానము. చట్టాలకు ఎప్పుడు కూడా, న్యాయస్థానాలకు ఎప్పుడు కూడా సమానమే. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ కాదు. వివాహ వ్యవస్థను అందరూ గౌరవించాలి. వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కూడా సమన్వయంతోనే పోవాలా.